హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మా టీం అంతా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఎందుకంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మా కారుకి రథసారథిగా మా రమేష్ బ్రో, ముందు సీట్లో మా టీం నాయకుడు యుగేందర్ అన్న, మిడిల్ సీట్లో నేను, మా వినోద్ అన్న, ఇంకా ప్రశాంత్ బ్రో, వెనకాల మా రమణన్న, ఇంకా మా హర్ష బ్రో. మాటల్లోనే కడతాల్ టోల్ ప్లాజా వరకు వచ్చేసాము. ఇది మధ్యాహ్నం టైం, సో ఆకలేస్తుందని రోడ్డు పక్కనే ఒక మంచి ప్లేస్ చూసుకొని తినడానికి కూర్చున్నాము. ఇంటి నుంచి తీసుకొచ్చిన అన్నం, పప్పులు, పులిహోర, చపాతీలు ఇలా బయట లంచ్ చేస్తుంటే భలేగా ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము తింటూ ఉండగానే వరుణ బ్రో మమ్మల్ని పలకరించడానికి వచ్చినట్టు వర్షం రూపంలో వచ్చేసాడు. ఏదేమైనా ప్రశాంతంగా తినేసే పోదాం అబ్బా అన్నట్టు మా యుగేందర్ అన్న, మా రమణన్న హ్యాపీగా కూర్చొని తినేస్తున్నారు. అలా మెల్లగా స్టార్ట్ అయిన వర్షం చాలా పెరిగిపోయింది. అన్నీ ప్యాక్ చేసేసుకొని మళ్ళీ మా జర్నీ వర్షంలోనే స్టార్ట్ చేశాము. రైట్ సైడ్ మనం చూస్తున్నది దిండి రిజర్వాయర్. ఇప్పుడు మా రమణన్న డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఇక్కడి నుంచి మా ప్రయాణాన్ని ఇంకా ఉత్కంఠభరితం చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం శ్రీశైలం ఘాట్ రోడ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. దారిలో గద్దరన్న విగ్రహం చూసాము, చాలా గొప్పగా ఉంది. శ్రీశైలం ఘాట్ రోడ్ అంతా మా వినోదాన్నే డ్రైవ్ చేశారు. ఇంత దట్టమైన ఫారెస్ట్లో కూడా కొన్ని పల్లెటూళ్ళు ఉన్నాయి, చూస్తే ఆశ్చర్యం వేసింది. నైస్ డాబా దగ్గర మా టీం అంతా నైస్గా టీ తాగి మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేశాము. ఇప్పుడు మేము శ్రీశైలం రిజర్వాయర్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే వ్యూ అస్సలు అద్దరిపోయింది, నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి, మాసీమ. ఇప్పటి వరకు మనం తెలంగాణలో ప్రయాణం చేశాము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నాము. వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి, రామచరితకే పూదారి, ఏసై చాపజోర్ సై నావబార్ సై వాలుగా చుక్కానే చూపుగా. ఇది హటికేశ్వరం టెంపుల్కి వెళ్ళే దారి. శ్రీశైలం ప్రధాన ఆలయానికి చేరుకునే దారిలోనే సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది. ప్రతి భక్తుడు శ్రీశైలాన్ని సందర్శిస్తున్నాడనే రుజువుని శివునికి అందిస్తున్నందున ఆయన్ని సాక్షి గణపతిగా పిలుస్తారు. ఫైనల్ గా శ్రీశైలం చేరుకొని కాకతీయ సత్రంలో రూమ్ రెంట్కి తీసుకున్నాము. రాత్రి 8 గంటల తర్వాత దర్శనానికి అనుమతి లేదు, అందుకే రేపు ఉదయమే దర్శనానికి ప్లాన్ చేశాము. దర్శనం అయ్యాక రూమ్ వేకెట్ చేసి శ్రీశైలం అంతా చుట్టేసి పాతాళగంగ వైపు వెళ్ళాలనుకున్నాము. పాతాళగంగ దగ్గరికి ఇలా రోప్ వేలో వెళ్ళాలనుకున్నాము. పాతాళగంగ దగ్గరికి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది, ఇలా రోప్ వేలో కూడా వెళ్ళొచ్చు.
శ్రీశైలంలో మరో చూడదగ్గ ప్రదేశం చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం. ఇక్కడ మనం చూస్తున్నది చెంచులక్ష్మి అమ్మవారి విగ్రహం. ఇక్కడ మనం గిరిజనుల సంస్కృతి మరియు సాంప్రదాయాల ప్రదర్శనశాల కూడా చూడొచ్చు. ఇక హైదరాబాద్కి తిరిగి బయలుదేరుతూ మార్గమధ్యంలో ఉన్న శ్రీశైల శిఖరాన్ని సందర్శించాము. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నా విద్యతే. ఈ పద్యం శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ ఉండదు అనే విషయాన్ని తెలియజేస్తుంది. దారిలో వెళ్తున్నప్పుడు కాలినడకన కొంతమంది భక్తులు శ్రీశైలం రావడం చూసాము. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలీదు, కానీ నడుచుకుంటూ వస్తున్నారు. నిజంగా వీళ్ళ భక్తి చాలా కఠినమైనది. సో ఇలా మన శ్రీశైల యాత్ర పూర్తయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.